Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the transportation final exams for the 10th class key points. So key points గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ని కంటిన్యూ చేస్తున్నాం. సో బ్లడ్ వెజల్స్ ఏవేవి, సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ ద బ్లడ్ వెజల్స్? సో బ్లడ్ వెజల్స్ అంటే ఏంటి, సో ఏవేవి బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫ్లో చార్ట్ చూసినట్టు ఇక్కడ మనకు 5 ఉన్నాయి. సో ఈ 5 కి సంబంధించినటువంటి బ్లడ్ వెజల్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చి ఆర్టరీస్. సో ఆర్టరీస్ యొక్క ఫంక్షన్ ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్ ఆఫ్ వాల్ ఏంటి, సో విడ్త్ ఆఫ్ ల్యూమెన్, సో వాటి యొక్క విడ్త్ ఆఫ్ ల్యూమెన్ ఏంటి, సో మనం ఇది డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్టరీస్ సో క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే క్యారీ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ నుంచి బ్లడ్ ని తీసుకెళ్లి సో రిమైనింగ్ బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది, విచ్ ఈస్ క్యారీ అవుట్ ద బాడీ పార్ట్స్. సో క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ నుంచి ఏంటంటే బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ వాల్ సో థిక్ అండ్ స్ట్రాంగ్ కంటైనింగ్ మజిల్స్ అండ్ ఎలాస్టిక్ టిష్యూ. సో దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ వాల్ వచ్చేసరికి మన ఎలా ఉంటుందంటే థిక్ అండ్ స్ట్రాంగ్. సో దీని యొక్క వాల్ ఎలా ఉంటుందంటే చాలా థిక్ గా ఉంటుంది. కంటైనింగ్ మజిల్స్ అండ్ ఎలాస్టిక్ టిష్యూ. సో మజిల్స్ ఉంటాయి, దాంతో పాటు ఏంటంటే ఎలాస్టిక్ టిష్యూస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద ల్యూమెన్ కి వచ్చేసరికి రిలేటివ్లీ నారో, ఇట్ వేరియస్ విత్ ద హార్ట్ బీట్ యాజ్ ఎ కెన్ స్ట్రెచ్ అండ్ రికోలై. సో ఇదేంటంటే బ్లడ్ పంపింగ్ జరిగేటప్పుడు ఆ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయి ఆర్టరీస్ ట్యూబ్స్ అనేవి, సో ఇవేంటంటే ప్రెజర్ బ్లడ్ ప్రెజర్ బట్టి ఏంటంటే ఎలాస్టిక్ లాగా సో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో జనరల్ గా ఏంటంటే నారో సన్నగా ఉంటాయి. సో ఇట్ వేరియస్ విత్ ది హార్ట్ బీట్ ని బట్టి ఇవేంటంటే ఇలా ఎలాస్టిక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్యాపిలరీస్. సో క్యాపిలరీస్ కి వచ్చేసరికి సప్లై ఆల్ సెల్స్ విత్ దేర్ రిక్వైర్మెంట్స్ అండ్ టేక్ అవే వేస్ట్ ప్రొడక్ట్స్. సో క్యాపిలరీస్ మీన్స్ ఏంటంటే విచ్ ఇస్ ద క్యారింగ్ ఆఫ్ ఆల్ సెల్స్. సో సెల్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ సెల్స్ ఏవైతే సో ఆర్బిసి, సో రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ డబ్ల్యూబిసి సెల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ డైట్ సెల్స్ ఆర్ ఎనీథింగ్. సో ఆల్ సెల్స్ సో విత్ దర్ రిక్వైర్మెంట్స్ అంటే దానికి అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ కానీ లేదా కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇలాంటి రిక్వైర్మెంట్స్ ని సో టేక్ అవే ద వేస్ట్ ప్రోడక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ బయటికి తీసుకెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ వేస్ట్ ప్రోడక్ట్. సో ఇలాంటి వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి క్యారీ చేయడానికి క్యాపిలరీస్ అనేవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ వాల్ వెరీ థిన్, ఓన్లీ వన్ సెల్ థిక్. సో వీటిలో ఆల్మోస్ట్ అన్ని కూడా క్యాపిలరీస్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే వెరీ థిన్, అంటే దాని యొక్క థిక్నెస్ అనేది చాలా పలుచగా ఉంటుంది. సో ఓన్లీ వన్ సెల్, వాటిలో ఉన్నటువంటి ఒకే ఒక కణం మాత్రం చాలా మందంగా ఉంటుంది. సో వెరీ నారో, జస్ట్ వన్ సెల్ కెన్ పాస్ త్రూ అవుట్. సో ఇక్కడ ఏంటంటే వాటి యొక్క విడ్త్ ఆఫ్ ద ల్యూమెన్ కి వచ్చేసరికి సో వీటిలో ఉన్నటువంటి ఈ క్యాపిలరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ఫంక్షన్ ఏంటంటే టు సప్లై ఆల్ సెల్ దేర్ రిక్వైర్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్. సో రిక్వైర్మెంట్ ని బట్టి సో సెల్ టు సెల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇట్స్ క్యారీ అవుట్ ద వేస్ట్ ప్రొడక్ట్స్. సో ఏవైతే డిఆక్సినేటెడ్ బ్లడ్ ఇలాంటివి ఉన్నాయో సో అలాంటి వాటిని బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే క్యాపిలరీస్ అనేవి సో వాటి యొక్క ఫంక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి వీన్స్. సో వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే రిటర్న్ బ్లడ్ టు ద హార్ట్. అంటే బాడీ పార్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పైన ఉన్నటువంటి బాడీ పార్ట్స్, కింద ఉన్నటువంటి బాడీ పార్ట్స్, మిడిల్ లో సో మనకి హార్ట్ ఉంటుంది. సో హార్ట్ కి సంబంధించినటువంటి ఈ హార్ట్ నుంచి బ్లడ్ త్రూ ది అప్పర్ బాడీ పార్ట్స్ అండ్ లోయర్ బాడీ పార్ట్స్ టు క్యారీ అవుట్ ది ఆర్టరీస్ అనేవి బ్లడ్ ని సో హార్ట్ నుంచి అప్పర్ బాడీస్ కి లోయర్ బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. అట్ ది సేమ్ టైం సో అప్పర్ బాడీ పార్ట్స్ ఉన్నటువంటి బ్లడ్ ని సో లోయర్ పార్ట్స్ ఉన్నటువంటి బ్లడ్ ని సో ఏవి అబ్జర్వ్ చేసుకుంటాయి, ఏవి తీసుకొస్తాయి అంటే సో ఈ వీన్స్ అనేవి కలెక్ట్ చేసుకొస్తాయి. సో దీని యొక్క వైడ్ కంటైనింగ్ వాల్స్. సో ఇక్కడ ఏంటంటే వీటి యొక్క వాల్స్ అనేవి ఎలా ఉంటాయంటే సో చాలా విడ్త్ ఉంటాయి, వైడ్ ఉంటాయి. సో ఎక్కువ ఎక్స్పాండింగ్ నేచర్ ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ కి సంబంధించి వాటి యొక్క ఫంక్షన్స్, స్ట్రక్చర్ వాళ్ళు విడ్త్ ఆఫ్ ల్యూమెన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్ట్రక్చర్ లో చూస్తే ఆర్టరీస్, వీన్స్ అనేవి. సో హిస్టాలజీ మీన్స్ ఏంటంటే ద స్టడీ ఆఫ్ సెల్ స్ట్రక్చర్. సో సెల్ స్ట్రక్చర్ మనం కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఆర్టరీస్ అంటాము. సో ఇవి ఏంటంటే బ్లడ్ సెల్స్. సో ఇది మనకి సో బ్రీఫ్ డయాగ్రామాటిక్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి జనరల్ గా ఏంటంటే సో
పాసిబుల్ కాజెస్ ఆఫ్ కారణరీ హార్ట్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్ కి కాజ్ అవడానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. సో చాలా వరకు రీజన్స్ ఏంటి అంటే హార్ట్ డిసీజెస్ రావడానికి, లేకపోతే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ లేకపోవడానికి, బ్లడ్ పంపింగ్ కి ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏవి అంటే ఫస్ట్ వన్ ఇస్ స్మోకింగ్. సో ఈ స్మోకింగ్ వల్ల వచ్చేటటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే స్మోకింగ్ చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి అంటే జనరల్ గా స్మోకింగ్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి గ్యాస్ లో నుంచి హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఉంటాయి. వెరీ డేంజరస్ హార్మ్ఫుల్ గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ కానీ లేదా కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇలాంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాసెస్ అనేవి ఏం చేస్తాయంటే హార్ట్ లోకి వెళ్ళినప్పుడు ఆక్సినేటెడ్ బ్లడ్ ని డీఆక్సినేటెడ్ బ్లడ్ గా చేంజ్ చేస్తూ ఉంటాయి. ఆక్సినేటెడ్ బ్లడ్ ని డీఆక్సినేటెడ్ బ్లడ్ గా మారుస్తూ ఉంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే హార్ట్ లో జరిగేటటువంటి ఫంక్షనింగ్ అన్ని కూడా ప్రాపర్ గా జరగవు. దాని వల్ల ఏమవుతుందంటే బ్లడ్ పంపింగ్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాటీ డైట్. దీని వల్ల ఏంటి ఎఫెక్ట్ అంటే ఫ్యాటీ డైట్ ని మనం ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా క్రొవ్వుతో కూడినటువంటి పదార్థాలను తినడం వల్ల ఏమవుతుందంటే అన్వాంటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ కొలెస్ట్రాల్ అన్వాంటెడ్ ఫ్యాట్స్ అన్ని కూడా ఏంటంటే విచ్ ఈస్ ద హార్ట్ ట్యూబ్స్, ఏవైతే హార్ట్ ట్యూబ్స్ ఉన్నాయో ఈ ట్యూబ్స్ లో ఏంటంటే కంప్లీట్ గా ఏంటంటే క్రొవ్వు పదార్థాలు ఇలా పేరుకుపోతూ ఉంటాయి. దీని వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ ఏంటంటే ద బ్లడ్ ప్రెషర్ ఆర్ ద ఫ్లోయింగ్ ఆఫ్ బ్లడ్, బ్లడ్ ఫ్లో అయ్యేటటువంటి ప్రాసెస్ అనేది చాలా స్లో అయిపోతుంది. దీని వల్ల ఏంటంటే హార్ట్ కి అవసరమైనటువంటి బ్లడ్ సప్లై కాదు, దాని వల్ల ఏంటంటే హార్ట్ అటాక్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్మోకింగ్ చేయడం వల్ల కూడా హార్ట్ డిసీజెస్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఫ్యాటీ డైట్ ని ఫాలో అవ్వడం వల్ల కూడా మనకి ఏంటంటే డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఓవర్ స్ట్రెస్. స్ట్రెస్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే సాల్ట్ కంటెంట్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దాని వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంటుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి బీపీ పెరిగినప్పుడు ఏంటంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ని తీసుకోవద్దు. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీన్స్ ఏంటంటే ఓవర్ గా ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం ఉన్నటువంటి గుండె పట్టుకుపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. రీసెంట్ గా మనము న్యూస్ పేపర్స్ లో కూడా చూస్తూ ఉంటాం. ఓవర్ గా ఎక్సర్సైజ్ అంటే హెవీగా బాడీకి స్ట్రెస్ ని క్రియేట్ చేయడం వల్ల కంటిన్యూస్ గా మజిల్స్ అనేవి వర్కౌట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఉన్నటువంటి హార్ట్ స్టాప్ అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఒబిసిటీ. ఓవర్ గా ఎక్కువగా మనకి ఏంటంటే వెయిట్ పెరగడం వల్ల కూడా ఏంటంటే ఒబిసిటీ వల్ల కూడా మనకి హార్ట్ అటాక్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ నాట్ ఓన్లీ దట్ జీన్స్ ప్రాబ్లం వల్ల కూడా మనకి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హార్ట్ అటాక్ ఇలాంటివి కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దీస్ ఆర్ ద మేజర్ పాసిబిలిటీస్ టు క్రియేట్ ద హార్ట్ ప్రాబ్లమ్స్. హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో స్మోకింగ్ కావచ్చు, లేకపోతే ఫ్యాటీ డైట్ కావచ్చు, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఒబిసిటీ కావచ్చు, జీన్స్ కావచ్చు. ఇలాంటివి కంటిన్యూస్ గా ఓవర్ గా మనం ఎక్సర్సైజ్ చేసి టక్కని మనం ఎక్సర్సైజ్ తగ్గించినా కూడా ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ లో హార్ట్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బ్లడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం మన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయి వాటి యొక్క ఫంక్షనింగ్, వాటి యొక్క సెల్ వాళ్ళ యొక్క స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావాల్సినటువంటి ఏవైతే డిసీజెస్ కి పాసిబిలిటీస్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.